ప్రజాపాలనలో మిగిలిపోయిన కళాకారులకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు సారథిలో ఉద్యోగాలు దక్కని కళాకారులకు ఉద్యోగాలు పెంచమని చెప్పి మీరు వినతి పత్రం అందజేసినారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరొకసారి విన్నవిస్తాను, చేరవేస్తానని చెప్పి మీకు తెలుపుతూ, ఇంతకుముందే ప్రభుత్వ పెద్దలను ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. కానీ ప్రెస్లో ఎక్కడ చెప్పలేదు. ఈ హుస్నాబాద్లో చెప్తున్నా మొదటిసారిగా. ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఈ విషయంలో మీరు ఎట్లా నాకు వినతి పత్రం ఇచ్చిరో నేను కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారు. ఇది మా నోటీసులో ఉంది, కంపల్సరీ పరిష్కరిస్తాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరలోనే దీనికి ఒక పరిష్కారం చేస్తామన్న మాట. ప్రతి స్పందన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అనుకూలంగా ఉంది. మరి ఎంత సమయం తీసుకుంటారో ఏదో చూడాలి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళండి, వారికి కూడా వినతి పత్రం ఇద్దామని చెప్పి కోరడం జరిగింది. మాట్లాడదామని చెప్పినారు. చూడాలి. ఈ సాంస్కృతిక సారథి ప్రభుత్వం ఏర్పడక ఈ 8-9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలల్లో ఇప్పుడు సాంస్కృతిక సారథికి చైర్మన్ నియమించారు. దాదాపు 3-4 రోజులు అవుతుంది అంతే, జీవో పాస్ చేసి. అది ప్రజాయుద్ధ నౌక గద్దరన్న కూతురికి ఇవ్వడం చాలా హర్షణీయం. ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం ఆ నిర్ణయాన్ని. హుస్నాబాద్ కళాకారుల తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వెన్నెల గద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు కూడా పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు రాని కళాకారుల కోసం ముందడుగు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ కూడా కాలికి గజ్జగట్టి దప్పు సంకరేసుకొని వంట వార్పు సహజరుల సమ్మెలో కూడా పాల్గొని నెల రోజుల్లో 20 రోజులు మేము భార్య పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి రోడ్లెక్కి ఉద్యమంలో పాల్పంచుకున్నాం. అనేక ఆటపాటలతో తెలంగాణ గొంతుకయ్యి మా ఉద్యమంలో భాగంగా మా భాగస్వామ్యాన్ని మా వంతు గొంతుకను వినిపించాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయనుకుంటే అప్పుడు కూడా మాకు నిరాశ ఎదురైంది. తర్వాత ఇంటర్వ్యూలు పెట్టి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూలు పెట్టి కూడా ఉద్యోగాలు ఇస్తారనుకుంటే అప్పుడు ఇంటర్వ్యూలో కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా మాకు నిరాశ ఎదురైంది. హైకోర్టు కూడా అవకతవకలు జరిగాయని చెప్పడం కూడా జరిగింది. చాలా రోజుల నుంచి ఆ ప్రభుత్వంలో రాకపోయినా ఈ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. గతంలో మా సీనియర్ కళాకారుడు ఉద్యమ నాయకుడు కిషోర్ అన్న గారు కూడా మా కోసం చాలా కృషి చేశారు.
మరి ఇక్కడ ఇప్పుడు ఉస్నాబాద్ కూడా వస్తారని తెలుసుకొని మేమందరం కూడా అన్నకు కూడా మేము మా వంతు మాకు ఈ ప్రభుత్వంలోనైనా ఏమైనా ఉద్యోగాలు వస్తాయేమో అన్నకు మా బాధను మా విషయాన్ని వినవించుకున్న ఉద్దేశంతో అన్న వస్తున్నానని చెప్పి మేము అన్నను ఆత్మీయ కలయిక కలుసుకోవడం జరిగింది. మా వంతు చిన్న ఈ లేఖను కూడా మా కళాకారుల తరపున మేము ఈ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది, ఇచ్చాము. ఈ ప్రభుత్వంలోనైనా అన్న ఆధ్వర్యంలో మాకేమైనా అవకాశాలు వస్తాయేమో, ఉద్యోగం కల్పిస్తాడేమో అని చెప్పి సీనియర్ కళాకారుడిగా, రచయితగా, కవిగా, ఉద్యమ నాయకుడిగా అన్నకు మా బాధ్యతలను మా బాధల్ని వినియోగించుకోవడం కోసం ఈ చిన్న సమావేశం